ఆయనని కొంచెం అప్రిషియేట్ కూడా చేసింది ఆ టైంలో. అండ్ స్టోరీలో ట్విస్ట్ 2022లో వచ్చింది. సైమా ఫంక్షన్ లో మళ్ళీ ఇద్దరు వచ్చారు. అండ్ ఇప్పుడు డిఫరెన్స్ ఏంటి అంటే అల్లు అర్జున్ ప్రెజెంటర్ కాదు, విన్నర్. పుష్ప ద రైస్ కోసం అవార్డు గెలుచుకున్నాడు అండ్ నయనతార వాజ్ జస్ట్ అ గెస్ట్. చాలా మంది ఆన్లైన్ ట్రోలర్స్ అండ్ మీమర్స్ ఇది రివెంజ్ మూమెంట్ అని లేబుల్ చేశారు. కానీ రియాలిటీలో ఇద్దరి మధ్య ఎక్కడా ఎలాంటి క్లాష్ జరగలేదు. కొన్ని ఎడిటెడ్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 4 to 5 క్లిప్స్ ని మర్జ్ చేసి క్రియేట్ చేసి మిస్లీడ్ కాంటెంట్ ని అప్డేట్ చేశారు. అండ్ చాలా మంది అది నిజమని నమ్మారు కూడా. సో ఫైనల్ క్వశ్చన్ ఏంటి అంటే నయనతారది తప్పెంతుంది అని. ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సిన విషయం ఏంటి అంటే నయనతార ఇంటెన్షనల్ గా అల్లు అర్జున్ ని ఇన్సల్ట్ చేయాలి అనుకోలేదు, కానీ తన అప్రోచ్ అయిన మెథడ్ రాంగ్. మీరు ఆ వీడియోని చూడండి. నయనతార అవార్డు విన్ అయింది అని అనౌన్స్ చేసిన వెంటనే స్టేజ్ మీదకి వెళ్ళి అల్లు అర్జున్ చేతి మీద నుంచి అవార్డు తీసుకుంటుంది. ఫోటోకి పోజ్ ఇవ్వడం కానీ అల్లు అర్జున్ ని గ్రీట్ చేయడం కానీ చెయ్యకుండా మైక్ తీసుకొని మళ్ళీ అవార్డు అల్లు అర్జున్ చేతిలోనే ఉంటుంది. దెన్ తను చెప్తుంది నేను ఈ డైరెక్టర్ నుంచి తీసుకోవాలనుకుంటున్నాను అని. బట్ ఆ పాయింట్ లో మీరు అల్లు అర్జున్ ని చూస్తే గనక ఆయన అఫెండ్ అయినట్టు నాకు అనిపించలేదు. మేబీ ఆక్వర్డ్ ఫీల్ అయ్యి ఉండొచ్చు, బట్ అఫెండ్ అయ్యాడు అని నేను అనుకోవట్లేదు. అండ్ దెన్ విఘ్నేషన్ ఎప్పుడైతే స్టేజ్ మీదకి వచ్చాడో ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చాడో హీ వాజ్ ఓకే, హీ వాజ్ స్మైలింగ్. అండ్ వాళ్ళ స్పీచ్ జరుగుతున్నంత సేపు హీ వాజ్ స్మైలింగ్ అండ్ ఆల్. అండ్ ఇది అల్లు అర్జున్ కి ఇన్సల్ట్ అని నేను అనుకోవట్లేదు, బికాస్ ప్రాబబ్లీ ఇట్స్ జస్ట్ అన్ ఆక్వర్డ్ మూమెంట్. ఇప్పుడు మీరు అనొచ్చు నయనతార గారు విఘ్నేషన్ ని ట్రీట్ చేసినట్టు అల్లు అర్జున్ గాని ట్రీట్ చేయలేదని. ఎస్, టు దాట్ పాయింట్ ఈవెన్ ఐ అగ్రీ. ఆయన స్టేజ్ మీదకి వస్తుండగా లేదా వచ్చాక ఆవిడ బ్లష్ అయ్యింది అండ్ అవార్డు తీసుకున్నాక హక్ కూడా ఇచ్చింది. బట్ దీంట్లో మనం కన్సిడర్ చేయాల్సిన ఇంకో విషయం, నయనతార గారు అండ్ విఘ్నేషన్ గారు కలిసి పని చేశారు టుగెదర్ ఫర్ ప్రాబబ్లీ ఎన్ ఇయర్ ఆర్ సో వాళ్ళకి ఆ బాండ్ న్యాచురల్ గా ఉంటుంది. బట్ నయనతార గారు తన ఎంటైర్ కెరియర్ లో ఆ ఇయర్ వరకు ఆర్ ఇప్పటి వరకు కూడా అల్లు అర్జున్ తో వర్క్ చేయలేదు కాబట్టి ప్రాబబ్లీ తనకు ఆ బాండ్ లేదు. అండ్ నయనతార గారు ఈ ఆక్వర్డ్ సిచ్యువేషన్ ని ఈజీగా అవాయిడ్ చేసిండొచ్చు. తన ముందు అల్లు అర్జున్ నుండి అవార్డు తీసుకొని ఇమీడియట్ గా విఘ్నేషన్ గారిని స్టేజ్ మీదకి పిలిచి అదే అవార్డు షేర్ చేసుకుంటే పర్సనల్ ఎమోషన్ కూడా సాటిస్ఫై అయ్యేది అండ్ కాంట్రవర్సీ కూడా అయ్యేది కాదు. ఇన్ అవే వన్ లైన్ లో చెప్పాలి అంటే అల్లు అర్జున్ కి ఆక్వర్డ్ మూమెంట్ క్రియేట్ అయ్యింది, కానీ అది ప్లాన్డ్ ఆర్ ఇంటెన్షనల్లీ ఇన్సల్ట్ చేయడం కాదు. డిసిజన్ పర్సనల్, ఎగ్జిక్యూషన్ మిస్టేక్. ఈ ఇన్సిడెంట్ ఆర్ ఈ ఆక్వర్డ్ మూవ్మెంట్ వల్ల అల్లు అర్జున్ గారు ఎంత ఫీల్ అయ్యారో తెలీదు, బికాజ్ ఆయన చాలా కామ్, కంపోజ్ అండ్ న్యూట్రల్ గా స్టేజ్ మీద కనిపించారు. కానీ ఆయన ఫ్యాన్స్ ఈ విషయంలో అస్సలు తగ్గేదే లే అని నయనతారని ఇష్టం వచ్చినట్టు ఆన్లైన్ లో క్రిటిసైజ్ అండ్ బ్యాష్ చేశారు. అండ్ నయనతార గారు అవార్డు తీసుకొని స్పీచ్ ఇచ్చే టైంలో అల్లు అర్జున్ గారిని అడ్రస్ చేసి గ్రీట్ చేసి అప్రిషియేట్ చేసి అట్లీస్ట్ సారీ ఏదైనా ఒకటి చేస్తుంటే ప్రాబబ్లీ ఇంత